హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుంటాము. భారతదేశంలో బాధిత వ్యక్తులకు పరిహారం మరియు పునరావాసం మంజూరు చేసే విధానం నియమాలను నిర్దేశించేందుకు పార్లమెంటు ద్వారా చేసిన చట్టాన్ని గుర్తించండి. ఇక్కడ మనం ఆప్షన్ 1 ఏంటి? భూమి ఒప్పంద చట్టం 2007, భూసేకరణ చట్టం 2013, భూ అంగీకార చట్టం 1951, భూమి అనుబంధ చట్టం 1976. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇది సెకండ్ 1, భూసేకరణ చట్టం 2013. సెకండ్ క్వశ్చన్, జమీందారీ వ్యవస్థను క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? సర్ జాన్ షోరు, లార్డ్ మింటో, లార్డ్ కార్న్వాలిస్, విలియం బెంటిక్. కార్న్వాలిస్ అనే అతను జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చదువుకుంటారు. ఇండియన్ ఎకానమీకి చాలా టఫ్గా ఉంటుంది కదా పేపరు. రాజ్యాంగంలో భూ సంస్కరణలు ఏ జాబితాలో ఉన్నాయి? థర్డ్ క్వశ్చన్. ఆప్షన్ 1 కేంద్ర జాబితా, ఆప్షన్ 2 రాష్ట్ర జాబితా, ఆప్షన్ 3 ఉమ్మడి జాబితా, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాష్ట్ర జాబితాలో భూ సంస్కరణలు ఉన్నాయి. ఏ రాష్ట్రం ఆపరేషన్ బర్గాను అమలు చేసింది? ఆప్షన్ 1 కేరళ, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈజ్ పశ్చిమ బెంగాల్. ఆపరేషన్ బర్గాను పశ్చిమ బెంగాల్ అమలు చేసింది. ఈ వీడియో మీకు ఏమైనా వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.